सर्वरूपमयीं देवीं सर्वं शक्तिमयं जगत् अतोऽहं विश्वरूपां त्वां नमामि श्रीललिताम्बिकां नमामि श्रीललिताम्बिकां। అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో నిస్సంశయ అన్నటువంటి మంత్రరాజ్యము, నిస్సంశయ 4 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజ్యము. జగన్మాత నిస్సంశయమైనటువంటిది అంటే ఏ విధమైనటువంటి సంశయాలు తన యందు లేనటువంటి పూర్ణస్వరూపురాలు, పరబ్రహ్మమయి పూర్ణ సచ్చిదానంద స్వరూపిణి. పూర్ణస్వరూపమైనటువంటి పరబ్రహ్మంలో సంశయాలకు తావే లేదు. అందువలన జగజ్జనని సంశయరహితమైనటువంటిది, ఏ సంశయాలు లేనటువంటిది, బ్రహ్మానంద రసస్వరూపిణి. సకల జీవులందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి తల్లికి సంశయాలు ఎలాగ ఉంటాయి? అసలు సంశయాలు ఎందుకు కలుగుతుంటాయి? సంశయాలు కలగడానికి కారణం పరిపక్వత లేకపోవడం, తత్వజ్ఞానం లేకపోవడం. తాత్వికమైనటువంటి జ్ఞానం అపురూపమైన సంపద. ఈ జ్ఞానం ఎవరి హృదయంలో ఉంటుందో వారికి ఎటువంటి సంశయాలు ఉండవు. అందుచేత జగజ్జనని గురురూపిణిగా సంశయాలన్నింటినీ నశింపచేసి తత్వజ్ఞాన ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళి భక్తులను అనుగ్రహించేటువంటిది. నిస్సంశయ అన్నటువంటి మంత్రంలో జగన్మాతకు ఎటువంటి సంశయాలు లేవు. అయితే జగజ్జనని గురురూపిణిగా ఏతించి ప్రతి ఒక్కళ్లకు వాళ్ళ గురువు ద్వారా ఉత్తమోత్తమైనటువంటి దివ్యమైన తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించి వారి సంశయాలన్నిటినీ పోగొట్టి వారికి మార్గదర్శనం చేసేటువంటిది. అందుకే నిస్సంశయ అన్నటువంటి మంత్రంలో గురు రూపంలో ఏతించి సంశయాలను నశింపచేసేటువంటిది. తర్వాత మంత్రరాజము సంశయగ్ని, 4 బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రం. ఇక్కడ సంశయము అన్నటువంటిది, అగ్ని అన్నటువంటిది 2 పదాలు కలిసి ఉన్నాయి. ఈ 2 పదాలలో సంశయాలు అన్నటువంటి వానికి అగ్ని లాంటిది జగదంబ. జ్ఞానం అనేటువంటి అగ్నిని భక్తుల హృదయంలో ప్రవేశపెట్టి సమస్త సంశయాలను నశింపచేసేటువంటి జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ సంశయాలన్నీ కూడా పరిపక్వత, జ్ఞానము, ఈ తాత్వికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ లేనప్పుడు సాధారణంగా మనకు కలుగుతూనే ఉంటాయి. అయితే ఆ పరిపక్వ హృదయాన్ని ప్రసాదించేటువంటిది గురువు. గురువు అనుగ్రహం వలన ఆధ్యాత్మిక వివేకం కలుగుతుంది. ఆ వివేకం వలన తత్వజ్ఞాన సంసిద్ధి లభిస్తుంది. అప్పుడు హృదయంలో సంశయాలకు ఎటువంటి తావు లేదు. ఈ సంశయాలన్నిటినీ నశింపచేసేటువంటి దివ్యమైనటువంటి అగ్ని జగన్మాత. భక్తులందరినీ అనుగ్రహించేందుకు మీ వద్దకు మీ గురువు రూపంలో వచ్చినటువంటిది సాక్షాత్ జగజ్జననియే. అందుకే సంశయగ్ని అన్నటువంటి మంత్రంలో సకల సంశయాలు ఎవరు నశింపచేస్తారు? ఆ సంశయాల మీద పరిపూర్ణమైనటువంటి తత్వజ్ఞానం తెలిసినటువంటి దివ్య గురువులు, పరిపూర్ణమైనటువంటి తపస్సు చేసినటువంటి వారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు, సంశయరహితులైనటువంటి వారు. గురువుకి ఏ విధమైనటువంటి సంశయాలు మొదట ఉండకూడదు. గురువు పరిపూర్ణుడిగా ఉండాలి. గురువు ఆత్మజ్ఞానిగా ఉండాలి. అతడు పవిత్రమైనటువంటి అంతరంగంతో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ ఆదర్శవంతమైనటువంటి పవిత్ర జీవితాన్ని ఒక ప్రసాదంగా భక్తులకు అనుగ్రహించేవాడు. తన ఆచరణలో అన్నిటినీ చూపించేటువంటి వాడు ఉత్తముడు, సర్వజ్ఞుడు, పరిపూర్ణ జ్ఞాని. ఇటువంటి గురు రూపంగా మీ వద్దకు ఏతించేటువంటిది
సాక్షాత్ జగన్మాత తప్ప మరెవ్వరూ కాదు. శ్రీమద్ భాగవతంలో ఒక చక్కని శ్లోకం ఉన్నది. తత్రోపజగ్ముః భవనం పునావ మహానుభావాః మునయః సశిష్యాః ప్రాయేణ తీర్థాభిగమాన దేశైః స్వయం హి తీర్థ పునంతి సంతః అన్నటువంటి ఒక చక్కని శ్లోకం ఉంది శ్రీమద్ భాగవతంలో. ఈ శ్లోకానికి అర్థం చాలా కమనీయమైనటువంటిది. ఎందుకు మనం దీని గురించి చెప్పుకుంటున్నామంటే, గురువుగా జగన్మాత మీ దగ్గరకు వస్తుంది అన్నటువంటిది ఈ శ్లోకం ధృవీకరిస్తుంది. గురువులందరూ వారి శిష్యులను తీసుకొని తీర్థయాత్రలు చేసేటువంటి నెపంతో పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటారు. ఆ పుణ్యక్షేత్రాలు ఇటువంటి సర్వజ్ఞులు, ఇటువంటి పూర్ణ పురుషులు, మహానుభావులు, దివ్య జ్ఞానులు ఎప్పుడు ఆ క్షేత్రానికి విచ్చేస్తారు అంటూ ఆ క్షేత్రం ఎదురు చూస్తూ ఉంటుంది. వారి యొక్క పావనమైనటువంటి పాద స్పర్శ కోసం ఆ పుణ్యక్షేత్రం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నదులు అటువంటి మహానుభావులు ఆ ప్రదేశానికి రాగానే పులకించిపోతూ ఉంటాయట. ఎందుకంటే ఎంతోమంది తమలో స్నానం చేసి వారి పాపాలన్నిటినీ తమకు విడిచిపెట్టినందువలన నల్లగా మారిపోయినటువంటి ఆ నదీమ తల్లులు ఎప్పుడు పుణ్యమూర్తులు వస్తారు. ఆ పుణ్యమూర్తుల యొక్క పాదార వింద స్పర్శ లభిస్తుంది. అంతటితో ఇంతకాలం ఎంత కోట్ల మంది జనులు స్నానం చేసినా ఆ పాపాలన్నీ కూడా ఆ పుణ్యమూర్తుల యొక్క పవిత్రమైనటువంటి స్పర్శతో క్షణకాలంలో నశించిపోతాయి అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. అంత పవిత్రమైనటువంటిది మహానుభావుల, సర్వజ్ఞులు, వీతరాగులు, ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానుల యొక్క స్పర్శ కోసం నదీమ తల్లులు నిరీక్షిస్తూ ఉంటారు. ఆ పుణ్యతీర్థం మహాపవిత్రమవుతుంది, శక్తివంతమవుతుంది. వారి పాదాల నుంచి ప్రసరించేటువంటి కాంతులతో ఆ క్షేత్రం జాజ్వల్యమానమవుతుంది. అంత శక్తివంతమైనటువంటి తేజస్సుతో గురువులు తీర్థయాత్ర నెపంతో, తమ శిష్యులకు తీర్థయాత్రలు చేయించే నెపంతో తీర్థక్షేత్రాలను, నదీమ తల్లులను అనుగ్రహిస్తూ ఉంటారు అంటూ చాలా చక్కగా ఈ శ్లోకం తెలియజేస్తూ ఉంది. అందుకని ఇక్కడ సంశయగ్ని అంటే ఈ సంశయాలన్నీ కూడా నశింపచేసేటువంటి అగ్ని గురు రూపంగా జగజ్జనని మీ వద్దకు స్వయంగా విచ్చేస్తుంది. ఆ విచ్చేస్తున్నటువంటి జగజ్జనని మరెవరో కాదు, మీ గురువే అంటూ ఇక్కడ ఈ మంత్రరాజ్యం తెలియజేస్తుంది. ఆకాశంలో బాగా మబ్బు పట్టి వర్షాలు కురిసే సందర్భంలో మబ్బులు గాఢంగా సాంద్రతమంగా ఉంటాయి, అంటే అధికాధికంగా ఉంటాయి. అటువంటి మబ్బులన్నీ కూడా సంశయాలతో పోల్చారు. చల్లని పెద్ద గాలి వీచగానే ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా జగజ్జనని యొక్క కృపాకటాక్ష వీక్షణము సోకగానే సంశయాలన్నీ కూడా నివృత్తి అవుతున్నాయి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే చిన్న సంశయాః. మూలాధార క్షేత్రపు గ్రంథి, మణిపూర చక్రము, అనాహుత చక్రము, ఈ రెండు చక్రాలు విష్ణు గ్రంథి. ఈ రెండు గ్రంథులు ఎప్పుడైతే తెరవబడుతూ ఉన్నాయో సమస్త సంశయాలన్నీ కూడా నశించిపోతున్నాయి. కుండలిని శక్తి హృదయ క్షేత్రానికి రాగానే సకల సంశయాలు నశించిపోతున్నాయి. ఆ సంశయాలు నశింపచేసేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేది దేవి అంటూ ఈ మంత్రరాజ్యం తెలియజేస్తున్నది. దేవి యొక్క దివ్య అనుగ్రహం ఉంటే మానవాళికి తత్వజ్ఞానం చెయ్యాలి అన్నటువంటి సంస్కారం కలుగుతుంది. ఏంటి నేనేం చేస్తున్నాను, నేను చేసేది సరిగ్గా ఉన్నదా, నేను మృగతృష్ణల వెంట పరిగెత్తుతున్నానా, నేను దైవం కోసం ఆరాటపడుతున్నానా అన్నటువంటి వివేచన కలుగుతుంది. దీన్నే తత్వజ్ఞానం అంటారు. ఈ వివేచనలో తన అసలు స్వరూపాన్ని గురించి ఎప్పుడైతే చింతిస్తూ ఉన్నారో వారి అంతరంగం మీద జన్మజన్మలుగా ఉన్నటువంటి సకలములైనటువంటి సంశయాలన్నిటినీ
నశింపచేసే అగ్ని జగన్మాత, సంశయగ్ని. నిర్భవ 3 బీజాక్షరాలు కలిగినటువంటిది తర్వాత మంత్రరాజము. నిర్భవ, భవము లేనటువంటిది. ఈ జగజ్జననియే సమస్త బ్రహ్మాండాల ఆవిర్భూతానికి మూల కారణ శక్తి. ఈ జగజ్జననియే మూల కారణ శక్తి. ఈ జగన్మాతకు భవము లేదు, అందుకే అమ్మకు భవనాశిని అన్నటువంటి నామం ఉన్నది. భవమును నశింపచేయునటువంటిది. గోవు మునిగేంతటి లోతు ఉన్నటువంటి నీళ్ళలాగా, పెద్ద సాగరంలాగా ఉన్నటువంటి సంసార తాపత్రయాదులన్నింటినీ కూడా తన దయ ఉన్నప్పుడు మూల కారణ శక్తి అయినటువంటి ఈ జగన్మాత భవసముద్రం నుంచి భక్తులను అవలీలగా నాటించేటువంటి నిర్భవ. తన యందు భవము లేనటువంటిది, తనను ప్రార్థించేటువంటి వారి యొక్క భవమును తొలగించగలిగే శక్తి కలిగినటువంటిది. ఎవరికైతే భవము లేదో అట్టివారే భవభయాలన్నింటినీ నశింపచేయగలరు. అందుకే జగన్మాత నిర్భవ. ఈ మంత్రరాజ్యంలో సమస్త భవబంధనాలన్నిటి నుంచి విముక్తిని ప్రసాదించేటువంటి సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి. లలితా సహస్రనామాల ద్వారా మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు? సృష్టికి మూల కారణమైనటువంటి శక్తిని ప్రార్థిస్తున్నారు. అజరామరమైనటువంటి ఆ అనంత శక్తిని ప్రార్థిస్తున్నారు. మీరు ఎన్నటికీ అశక్తులు కారు, మీకెన్నటికీ భయం కలగదు, మీరు ఎప్పటికీ వెనకకు తిరిగి చూడవలసినటువంటి అవసరమే ఉండదు. అటువంటి మూల కారణ శక్తిని లలితాంబిక అంటూ ఒక సాకారంగా సగుణ రూపంగా ప్రార్థించినప్పటికీ ఈ ప్రార్థన, ఈ నామపారాయణం ఇవన్నీ కూడా వెళ్ళి మూల కారణమైనటువంటి పరబ్రహ్మమయికి చెందుతూ ఉన్నాయి. తద్వారా జగజ్జనని తన భక్తుల యొక్క భవమును నాశనం చేస్తుంది, సంశయాలు నశింపచేస్తుంది, గురురూపిణి అయి తత్వజ్ఞాన ప్రసాదాన్ని అనుగ్రహిస్తుంది, ముక్తిని అనుగ్రహిస్తుంది, బాహ్య జీవితానికి కావలసినటువంటి సకలములైనటువంటి శాంతి సమాధానాలను అనుగ్రహిస్తుంది. బాహ్య జీవితం కూడా శాంతి సమాధానంతో ఉండాలి. ఎటువంటి కష్టాలు వచ్చినా చాలా నిబ్బరంగా, ధైర్యంతో, దేనికి లొంగకుండా మేరు పర్వతంలాగా దేవి భక్తుడు అలాగే నిలిచి ఉంటాడు. ఎన్ని అవమానాలు, నిందలు, కష్టాలు, క్లేశాలు వచ్చినప్పటికీ దేవి భక్తుడు దేనికి భయపడకుండా కారణ బ్రహ్మము, మూల కారణమైనటువంటి శక్తి, ఆద్యంతరహితమైనటువంటి ఆ వెలుగును ధ్యానిస్తూ సమస్త సంశయాలు నశింపచేసుకున్నవాడై తత్వజ్ఞాన పరిమళాలతో శాంతిని వెదజల్లుతూ ఎక్కడైతే అతడు ఉంటాడో ఆ ప్రదేశం అంతా శాంతిని నింపుతూ ఉంటాడు. తర్వాత మంత్రరాజ్యము భవనాశిని అన్నటువంటి మంత్రరాజ్యం వస్తుంది. ఈ మంత్రరాజ్యము 5 బీజాక్షరములు కలిగినటువంటిది. బృహజ్జాలోపనిషత్తులో భవనాశిని అన్నటువంటి మంత్రానికి భవనాశిని అన్నటువంటి ఒక నది ఉన్నది. ఆ నదిలో స్నానం చేస్తే మహాపాతకాలు నశించిపోతాయి అని ఆ నదిని పూజిస్తూ ఉంటారు. ఈ భవనాశిని అన్నటువంటి నది సాక్షాత్తు దేవీ స్వరూపంగా ఈ బృహజ్జాలోపనిషత్తులో వర్ణించబడింది. శక్తి రహస్యం అన్నటువంటి గ్రంథంలో ఇలాగ చెప్పబడింది. జగన్మాత అయినటువంటి దేవిని శుక్లపక్ష నవమి తిథి నాడు ఎవరైతే శాస్త్రోక్తంగా ఆవాహన చేసి విధి విధానంతో, అనగా పవిత్రంగా శాస్త్రోక్త పద్ధతిలో బాగా నియమంగా నిష్ఠతో జగన్మాత యొక్క శ్రీచక్రానికి కానీ, దేవాలయం నందు దేవి యొక్క మూర్తికి కానీ, జగదంబ యొక్క చిన్న మూర్తులకు కానీ ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారో వారికి తరతరాలుగా, ఎన్నో తరాలుగా ఆ కుటుంబంలో ఏ విధమైన వ్యాధులు ఉండకుండా, ఏ విధమైన దారిద్ర్యాలు ఉండకుండా దేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది అంటూ శక్తి రహస్యం తెలియజేస్తూ ఉన్నది. దేవి భాగవతంలో జగన్మాత ఇలాగ చెప్తుంది, నాయందు ఎవరైతే ఆసక్తులై నన్ను పూజిస్తూ ఉంటారో వారిని అనతి కాలంలో సకల భవబంధనాల నుంచి
నశింపచేసి వారికి అభీష్ట సిద్ధిని, మోక్షాన్ని అనుగ్రహిస్తానంటూ జగన్మాత దేవియే చెప్తూ ఉంది దేవి భాగవతంలో. ఇలాగా అనేక రకాలైనటువంటి పురాణాలలో, అనేక శాస్త్రాలలో, వేదాలలో, అన్ని గ్రంథాలలో దేవి యొక్క విశిష్టతను గురించి మహర్షులు, దేవి, బ్రహ్మాదులు ఇంత గొప్పగా అమ్మ యొక్క పవిత్రతను గురించి వర్ణించి ఉన్నారు. భవనాశిని అన్నటువంటి మంత్రరాజము నదీ స్వరూపంగా ఉన్నటువంటి దేవిగా వర్ణించినప్పటికీ ఎవరైతే ఆ దేవిని నవమి తిథి నాడు శుక్లపక్షంలో విధి విధానంతో పూజ చేస్తారో వారికి ముందున్నటువంటి 10 తరాల వారి యొక్క కర్మలన్నీ నశింపజేసి వారి యొక్క పెద్దలందరికీ ముక్తిని ప్రసాదించి రాబోయే 10 తరాల వారికి కూడా వారికి ఏ కష్టాలు, క్లేశాలు, సమస్యలు, దారిద్ర్యాలు, అనారోగ్యాలు లేకుండా జగన్మాత కాపాడుతుంది. అంతటి వెలుగును ఆ గృహంలో నింపుతుంది తల్లి. ఆ భక్తుల యొక్క చేతులు వెలుగుతో నిండిపోతాయి. అమ్మను పూజించేటువంటి వారి హృదయం వెలుగుతో నిండిపోతుంది. వారి చేతులు వెలుగుతో నిండిపోతాయి. వారికి శ్రీచక్రం ఉంటే ఆ శ్రీచక్రానికి అభిషేకం చేయొచ్చు. ఒకవేళ మేరు ఉన్నప్పుడు దానికి చేయొచ్చు. బంగారపు శ్రీచక్రం అయితే ఇంకా శ్రేష్టము. చిన్నదైనప్పటికీ అందరూ బంగారపు చక్రం పెట్టుకోలేరు. చాలా చిన్న చక్రం అయినప్పటికీ బంగారపు శ్రీచక్రానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే సర్వ అభీష్టాలు నెరవేరుతాయి. ఒకవేళ బంగారపు శ్రీచక్రం లేకపోయినా ఇతర శ్రీచక్రాలనైనప్పటికీ పూజించినప్పటికీ అష్టదారిద్ర్యాలు, అష్ట కష్టాల నుంచి జగన్మాత విమోచనం ప్రసాదించి వారికి సర్వాభీష్టాలను అనుగ్రహిస్తుంది. ఈ భవనాశిని అన్నటువంటి మంత్రం ఇంత పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటిది. అమ్మను భవనాశిని అంటూ మీరు లలితా సహస్రనామాలు పారాయణం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పలకగానే అమ్మ మీ కష్టాలన్నిటినీ తొలగిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. అమ్మ తొలగిస్తుంది. ఖచ్చితంగా దృఢంగా ఈ మాటని విశ్వాసంతో, భక్తితో, నమ్మకంతో ఆ పారాయణ మీరు ప్రారంభం చేసినప్పుడు మీ విశ్వాసం, మీ భక్తి ఎంతెంతగా తల్లి పాదపద్మాల మీద ఉంటుందో అంతంతగా మీకు జగన్మాత యొక్క పవిత్ర అనుగ్రహం యొక్క అనుభూతి మీకు కలుగుతూ ఉంటుంది. జగన్మాత మేము భక్తిని ఎరుగము, జ్ఞానం ఎరుగము, ఏ విధమైనటువంటి తాత్విక జ్ఞానాలను ఎరుగము, ఏ విధమైనటువంటి నియమాలు, నిష్టలు ఏమీ ఎరుగము. కేవలం నీ పాదపద్మాలను భక్తితో శరణు పొందుతున్నాము. జగత్కోట్లను రక్షించుము, మానవాళిని రక్షించి అందరికీ మంచి మార్గాన్ని చూపమని జగదంబ యొక్క శ్రీచరణాంబుజాలను భక్తితో ఆశ్రయిద్దాము. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.